ఈరోజు రాజరాజేశ్వరి దేవి అవతారం గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. దసరా రోజున అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. బంగారు కంకణాలు, కిరీటం, వెండి అలంకరణలు, గాజులు, అద్దాలతో మంగళాకర అలంకారములో సింహాసనం లేదా పీఠంపై కూర్చోబెట్టి దీపాలతో చుట్టూ అలంకరిస్తారు. రాజరాజేశ్వరి దేవి సర్వశక్తి స్వరూపిణి. అమ్మవారు అష్టభుజాలతో, ప్రతి చేతిలో ఒక ఆయుధం, పాశం, అంకుశం, చెరకు ధనస్సు, పంచబాణాలు మొదలగు ఆయుధాలను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరుని ఆరాధించడం వలన దైవిక ఆశీర్వాదాలు, అంతర్గత శాంతి, రక్షణ, వ్యక్తిగత వృద్ధి మరియు సమతుల్యమైన జీవితం లభిస్తాయని నమ్ముతారు. మరి ఈరోజు పఠించవలసినటువంటి మంత్రాలు: దేవి ధ్యాన శ్లోకం మరియు శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామం పఠిస్తారు. దసరా ప్రత్యేక స్తోత్రం ఏమిటంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ పఠిస్తారు. అమ్మవారిని ఎరుపు, గులాబీలు, కనకాంబరం, మల్లె మొదలగు పువ్వులతో పూజిస్తారు. దసరా రోజు ఎక్కువగా ఎరుపు రంగు పూలతో అలంకరించడం శక్తి విజయాన్ని సూచిస్తుంది. అమ్మవారికి పులిహోర, పాయసం, గారెలు, చక్కెర పొంగలి, పండ్లు, బెల్లం, నెయ్యి, కొబ్బరి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని అలంకరించడం శక్తి రూపాన్ని సూచిస్తుంది. పసుపు వస్త్రం సంపద, శుభం, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. దసరా పండుగ ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం. దసరా పండుగ భారతీయ హిందూ సాంప్రదాయాలలో చాలా ప్రధానమైనది. ఈ పండుగ ద్వారా ధర్మం విజయం పొందాలి అనే భావన, మంచి ఎదిగి చెడు పరాజయం చెందాలి అనే నీతిని గుర్తింపజేస్తుంది. శక్తి రూపాల్లో అమ్మవారి భక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ పండుగకు మొదట 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువులు పెట్టుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణాసురుణ్ణి గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజ చేస్తారు. దుర్గాదేవి మహిషాసురుడను రాక్షసుడిని వధించి జయాన్ని పొందిన రోజు కాబట్టి ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అది దసరా పండుగ. థ్యాంక్ యూ.